సచివాలయ సిబ్బంది వాలంటీర్లతో ఎన్నికలు నిర్వహిస్తే తప్పేంటని ప్రశ్నించారు మంత్రి జోగి రమేష్. ఓటమి భయంతోనే చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ సర్కార్ పాలనలో ఏపీ ప్రశాంతంగా ఉందంటున్న జోగి రమేష్ తో మా అసోసియేట్ ఎడిటర్ హసీనా ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఎన్నికలు వాలంటీర్లతో అలాగే గ్రామ సచివాలయ సిబ్బందితో నడిపిస్తున్నారని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేశారు. అలా కాకుండా పారదర్శకంగా అంటే టీచర్లని మిగతా వాళ్ళని పెట్టి ఈ ఎలక్షన్స్ జరపాలని చెప్పి ఫిర్యాదు చేశారు. అయితే ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి మంత్రి జోగి రమేష్ ఉన్నారు. సరే, ఈరోజు ఎలక్షన్ కమిషన్కి అనేక ఫిర్యాదులు అందుతున్నాయి రాష్ట్రంలో. అంటే ఎప్పుడు చూస్తే ఎలక్షన్స్ అనేవి టీచర్స్ లేకపోతే ప్రభుత్వ సిబ్బందితో నడుపుతారు. కానీ మీరు తీసుకుని వచ్చిన గ్రామ వాలంటీర్లు సచివాలయంలో ఉన్న ఉద్యోగులతోటి ఈసారి ఎలక్షన్స్ని మీరు నడిపించడం ఎలా చూడాలి? సచివాలయ ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగస్వాములే. రిక్రూట్మెంట్ ద్వారానే తీసుకుంది. అది ఇంతకుముందు టీచర్లని రిక్రూట్మెంట్ ద్వారానే తీసుకున్నారు. ఇప్పుడు తీసుకున్న సచివాలయ వ్యవస్థ ఉద్యోగస్తులు కూడా రిక్రూట్మెంట్ ద్వారానే తీసుకున్నారు. అంతేగాని మా ప్రభుత్వంలో తీసుకున్న సచివాలయ ఉద్యోగులు రిక్రూట్మెంట్ ద్వారా తీసుకున్న వాళ్ళ మీద కక్ష కుట్ర అలాగే వాలంటీర్లు బాగా సేవ చేస్తూ ఉంటే వాళ్ళని తీసేయమంటాడు. సచివాలయ ఉద్యోగస్తులను నేను వస్తే తొలగిస్తానంటాడు. అంటే నువ్వు వచ్చేది లేదు చచ్చేది లేదు చంద్రబాబు నాయుడు. ఇది కావాలని ప్రభుత్వం మీద గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టాడు. ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తారు? మేమే ఏం చెప్పాం? తెలంగాణలో ఓట్లు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఓటు ఉంది. 2 ఓట్లు ఉండటం సబబు కాదు. ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటే ఉండాలి కాబట్టి ఒక చోటే ఒక ఓటు ఉంచమని చెప్పేసి మేము కంప్లైంట్ చేసాం. అంటే ఇప్పుడు టీచర్లకి అంత వర్క్ ఏముందని ప్రభుత్వం అంటుందండి. టీచర్లకి వేయలేము ఎలక్షన్ డ్యూటీకి అని ఎందుకు చెప్పారు? ఎక్కడ ఆ మాట రాలేదే, ఆ మాట ఎక్కడా లేదే. సచివాలయ ఉద్యోగస్తులు కూడా ఎలక్షన్ ప్రక్రియలో పాల్గొంటారు, 100% పాల్గొంటారు. వై ఏపీ నీడ్స్ జగన్ అనే ప్రోగ్రామ్ని కలెక్టర్ల ద్వారా కూడా చేయిస్తున్నారని కూడా ఆయన ఫిర్యాదు చేశారు. అంటే ప్రభుత్వ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్ళటం తప్ప చంద్రబాబు నాయుడు? నీకు చేతగాని నువ్వు చేయలేని పనుల్ని మేము మా పథకాలని మా స్కీముల్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్తాం. తప్పేంటి? జనమే ప్రజలే వై నాట్ 175 జగనే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి వాళ్ళు కోరుకుంటా ఉంటే కలెక్టర్లు వెళ్ళి చెప్తారా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేమని చెప్తారా? ఎక్కడని చెప్పారని చెప్పానండి. దాని మీద మేము కూడా చర్యలు తీసుకుంటాం. అంతేగాని పిచ్చి మాటలు కారు కూతలు కోయడం చంద్రబాబు నాయుడుకి అలవాటు. మీడియా ముందు 1 గంట సొల్లేయటం చంద్రబాబు నాయుడుకి అలవాటు. రాష్ట్రంలో సెంట్రల్ పోలీసులను తీసుకురావాలి అని చెప్తున్నారు, లా అండ్ ఆర్డర్ కాపాడు. సెంట్రల్ పోలీసులు కాబట్టి అమెరికా నుంచి పోలీసులు తెచ్చుకోమనండి. ప్రజల మనసుల్లో సుస్థిరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, ఫ్యాన్ గుర్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. సెంట్రల్ పోలీసు కాబట్టి అమెరికా నుంచి తెచ్చుకోవచ్చు. తెలంగాణలో ఎన్నికలు చాలా సున్నితంగా జరిగాయి. అలాంటి పరిస్థితి ఇక్కడ లేదు. ఇప్పుడైతే అలాంటి పరిస్థితి రావాలంటే చాలా యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నారు. సో అలాంటి పరిస్థితి సృష్టించడం మీరు ఎందుకు అలాంటి పరిస్థితి ఇక్కడ కల్పించట్లేదు? అసలు ప్రజాస్వామ్యం ఇది. మా ప్రభుత్వం, మేము ఎక్కడైనా అరాచకాలకు పాల్పడతామా? మా ప్రభుత్వంలో మేము ఎక్కడైనా సంఘ విద్రోహ శక్తులు పనులు చేస్తారా? చేస్తే ఊరుకోం కదా. మా ప్రభుత్వంలో అంతా సజావుగా జరగాలి, సక్రమంగా జరగాలి, ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణం జరగాలి. ప్రజలు రెడీగా ఉన్నారు. అసలు చెత్త ఆరోపణలు చంద్రబాబు నాయుడు చెత్త, ఆయన ఆరోపణలు అంతకన్నా చెత్త. సో ఇది రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఉందని వాలంటీర్లతో లేకపోతే సచివాలయ ఉద్యోగస్తులతోటి ఈ ఎలక్షన్ జరిపించడం తప్పేముందని చెప్పి మంత్రి జోగి రమేష్ అంటున్నారు. కెమెరా పర్సన్ సుధీర్తో హసీనా, TV9 విజయవాడ.